థ్యాంక్ యూ. ప్రభు పేడ అందరికీ వందనాలు. హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ది బ్రేక్ టైంలో మంచి స్నాక్, ఫెలోషిప్. ఇక్కడ సహోదరులు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు, సిస్టర్స్ మాట్లాడుకుంటున్నారు, యంగ్ పీపుల్ వర్ ఆల్ టాకింగ్ అండ్ వెరీ నైస్. మంచి ఫెలోషిప్. అలాగే విశ్వాసులు కలిసినప్పుడు మన సహవాసం అనేది అట్లానే ఉండాలి. మనల్ని చూసి ప్రభువు కూడా ఆనందిస్తున్నాడు. ఆయన కూడా మనతో పాటు ఫెలోషిప్ చేశారు తెలుసా. మలకీ పత్రిక చదవద్దురు కానీ 3:16 ఏమంటాడు? దేవుని పిల్లలు కలిసినప్పుడు వాళ్ళ మాటలు వినడానికి ప్రభువు చెవికి ఏం చెప్పుకుంటున్నారు, నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారు లేదా చూస్తాడంట. మలాకీ పత్రిక 3:16 తన గురించి ఏమీ మాట్లాడుకుంటున్నారు విని ఆయన ఒక గ్రంథంలో రాసుకుంటాడంట. ఓకే, తీసి చదవండి అది. మలాకీ 3:16 15. నేను కల్పించి చెప్పట్లా. అయ్యా అది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఎక్కి ఆలోచించాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి ఎగ్గి వాళ్ళ మాటలు వింటారన్నాడు. వెరీ మైకా, ఇదే కరెక్టా? ఆయన మన మాటలు వింటాడంట. విని ఆయన గ్రంథంలో అవి రాసుకుంటాడంట. దేవుడికి డైరీ ఉంది. ఈ మెయింటైన్స్ డైరీ. దేవుని దగ్గర ఒక గ్రంథంలో మనం మాట్లాడుకున్నవి తన గురించి విని సంతోషపడి, ఈరోజు తారీఖు ఎంత? 25 జనవరి 25 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని నా బిడ్డలు కలిసి నా గురించి మాట్లాడుకున్నారు, ఇట్లా చెప్పుకున్నారు, నాకు చాలా సంతోషమైంది అని డైరీలో రాసుకుంటాడు. ఎంత ధన్యులం మనం. ఓకే, ఇనఫ్. సో ఆ సహవాసం చూసినందుకు అది గుర్తొచ్చింది నాకు. ఓకే, సో సాయంత్రం మన స్టడీ కంటిన్యూ చేద్దాం. చేసి పెట్టారా? ఓకే, మరి ఒకసారి ఓవర్ రివ్యూ చెప్తాను. నాకు చేసి కొంచెం హెల్ప్ చేస్తాను. మీరే ఎవరు స్టార్ట్ చేశారు? మీరు చేసి కొంచెం హెల్ప్ చేయను. ప్రకటన గ్రంథం సింపుల్గా అర్థం చేసుకోవడానికి మీకు ఒక అవుట్లైన్ చెప్పాను. ఎలాగో ఈవెంట్స్ ప్రోగ్రెస్ అవుతాయి అనేది చెప్పాను. ఇది మొదటి ఈవెంట్, తర్వాత రెండోది కరెక్ట్ షీ హ్యాడ్, రెండో ఈవెంట్, ఇదేమో మూడో సంఘటన. జరగబోయే 3 సంఘటనలు మనం చెప్పాను పొద్దున మీకు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే సంఘటన ఏంటి? కాదు, సంఘం ఎత్తపడేది. దాట్స్ ఎ వెరీ నెక్స్ట్ థింగ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్. మనం అందరం ఎదురు చూసేది ఈ సంఘటన కొరకు. సంఘం ఎత్తపడినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ భూమి మీద శ్రమలు బిగినవుతాయి. శ్రమలు అయిన తర్వాత ప్రభువైన యేసు రాజుగా వస్తాడు. తెల్లని గుర్రం మీద ఆయన ఖడ్గం తీసుకొని, రెండంచుల షార్ప్ ఉండేటువంటి ఖడ్గం వాక్యంతో వచ్చి తన శత్రువులందరినీ ఆయన నాశనం చేసేస్తాడు. ఆయన రాజ్యం భూలోకం మీద సెట్ చేస్తాడు. అప్పుడు సైతానుని 1000 ఏళ్ళు గుండంలో పడేసి దానికి తాళం వేసేస్తారంట. వాడు బయటికి రానక్కర్లేదు. ఇమాజిన్ మన లైఫ్స్లో సైతాన్ లేనప్పుడు ఎట్లుంటుందో చూడండి. ఎంత మనశ్శాంతిగా ఉంటుంది లైఫ్. 1000 ఏళ్ళు ప్రభు అలాగ పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన.
ఆ 1000 ఏళ్ళు అయిన తర్వాత సైతాన్ని కొంతకాలం రిలీజ్ చేస్తే వాడు మరలా రిబెల్ చేస్తాడు, ప్రభు ఎదుట ఎదురు తిరుగుతాడు. ఈసారి ఎదురు తిరిగినప్పుడు వాడిని వన్స్ అండ్ ఫర్ ఆల్ అగ్నిగుండంలో పడేస్తాడు. అతని ఏంజల్స్ని పడేస్తాడు. నమ్మని వాళ్ళని కూడా అందులో అగ్నిగుండంలో పడేసేస్తాడు. అది ఆఖరి తీర్పు. గ్రేట్ వైట్ థ్రోన్, తెల్లని ధవళ సింహాసనం మీద కూర్చుండి తీర్చేటువంటి తీర్పు. ఈ తీర్పులోకి బిలీవర్స్ రారు, ఈ తీర్పులోకి రక్షించబడిన వాళ్ళు రారు. ఇది రక్షించని పడిన వాళ్ళకిన్నో అపవాదికి వారి దూతలకి నిర్ణయించబడిన తీర్పు. అదైన తర్వాత పరలోకం నుంచి ఈ భూమి, ఈ ఆకాశం మనకు పనికిరాదు. ఎందుకు? ఈ దేహాల కోసమే ఇది చేయబడింది. మనం ఈ దేహాల్లో ఉన్నాం, మహిమ దేహాల్లో ఉంటాం. మహిమ దేహాలు ఉన్నప్పుడు ఈ భూమి మీద దేహాలకు అనవసరం. దానికి సరిపడా కొత్త ప్రపంచం, క్రొత్త పట్టణం సిద్ధం చేశాడు ప్రభు. ఆల్రెడీ రెడీ, అది దిగి వస్తుంది. అందులో మనకి ఆయనతో పాటు సదాకాలం ఉండేటువంటి భాగ్యం ఉంది. దాని గురించి రేపు నైట్ మాట్లాడుకుందాం, సరేనా? ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక రాసిపడినటువంటి సమరీ. ప్రస్తుతం మనం ఇక్కడున్నాం, సంఘం ఇంకా ఎత్తపడలేదు. మొదటి 3 అధ్యాయాలు ప్రకటన గ్రంథం 1, 2, 3లో యేసు ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి మెసేజెస్ ఉన్నాయి. ఏమండి? 7 సంఘాలకి 7 వర్తమానాలు ఉన్నాయి. అది మనకి ఆ రోజుల్లో ఆసియాలో ఉన్న 7 సంఘాలకి స్పెసిఫిక్గా రాశాడు యోహాను ద్వారా. అలాగే చరిత్రలో ఉన్నటువంటి సంఘాలకు కూడా రాశాడు. అదే సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి మనకు కూడా ప్రభు రాసినటువంటి 7 మెసేజెస్ చదువుకోవాలి మనం. ఆయన మనకి ప్రత్యేకంగా రాసిన దానికి చూసుకొని ప్రోత్సాహపరచుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, సరేనా? సో నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ ర్యాప్చర్. ఈరోజు సాయంత్రం దీని గురించి, తర్వాత శ్రమలలో ఒక సగం వరకు ధ్యానిద్దాం. రేపు ప్రొద్దున ఇక్కడ నుంచి పికప్ చేసి ఎంతవరకు వెళ్దామో చూద్దాం, సరేనా? నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి మీకు ఇవి చెప్తాను. ఈ చైర్స్ అడ్డు వచ్చినాయి కదా, కొంచెం ఓకే. ఇప్పుడు చూస్తే మొదటి 3 అధ్యాయాలు చూసారా? ఇది మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మీకు బ్రేక్ డౌన్ ఇచ్చాను ఇక్కడ, సరేనా? మొదటి అధ్యాయం 1, 2, 3లో ఏమనుంది? యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన స్వరూపము మధ్యాహ్నం ధ్యానించాం. ఆయన అధికారము, ఆయన కార్య ప్రణాళిక, ఆయన ప్రోగ్రామ్ క్లియర్గా రాయబడింది ఇందులో. 1, 2, 3 చదివితే మీకు అది ఉంటుంది. ఓకే. యేసు ప్రభు స్వరూపం ఎలాంటిదో యోహాను స్వరం విని వెనక్కి తిరిగితే ఆయన స్వరూపం చూశాడు. ఆయన దానికి మనకి వివరిస్తాడు. యేసు ప్రభు స్వరూపము యోహాను ఈ ప్రకటన గ్రంథంలో వివరించకపోతే మనకి ఎక్కడ తెలిసేది కాదు. గాస్పల్స్లో సువార్తలో లేదు దాని గురించి. ఆయన ఎట్లుంటాడో మనకి చెప్పలేదు. ఒక్కసారి చెప్పాడు. ఎప్పుడు? ఆ కొండ మీద ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం ఇట్లుందని అది కొంచెం వీళ్ళు రాశారు. ఎప్పుడు కూడా ప్రభు స్వరూపాన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మహిమ గల స్వరూపాన్నే వాళ్ళు రాస్తున్నారు. గమనించుకోండి, సరేనా? వెరీ ఇంపార్టెంట్. మన ప్రభువు మహిమ గల ప్రభువు, మహిమలో ఉన్న ప్రభువు, ఎల్లప్పుడూ మహిమలో ఉండే ప్రభువు ఒకప్పుడు ఉండేవాడు. కొంతకాలం తను తాను తగ్గించుకొని 33 సంవత్సరాలు శరీరంలో రూపాంతరం వచ్చి అలా తన మహిమని దాచుకున్నాడు మన కోసం. అంతే, మర్చిపోకండి.
మన ప్రభు అయిన వారు యేసు ప్రభు మహిమగల ప్రభువు, మహిమగల ప్రభువు, సదాకాలం మహిమలో ఉండే ప్రభు ఆయనని మహిమలో చూడాలని ప్రతి బిడ్డ తపన పడాలి. ఆయన మహిమలో నేను చూడాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రతి ప్రార్థన అదే. ప్రభువా, నువ్వు శారీరకంగా వచ్చావు, నిన్ను గుర్తు చేసుకున్నావు, సేవకుడికి వచ్చావు, థ్యాంక్ యూ. కానీ ప్రస్తుతం మీరు తండ్రి చేత హెచ్చించబడ్డారు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో రాస్తాడు కదా, ఎంత ఉన్నత స్థితికి ప్రభు హెచ్చించాడు యేసయ్య. ఎందుకు? తగ్గించుకున్నాడు కాబట్టి. మీ హెచ్చించబడినటువంటి స్థితిలో మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంది ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. అది నా ప్రార్థన, నా కోరిక. ప్రభు కూడా అంటాడు కదా, ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందు తండ్రి అని ప్రార్థన చెప్పినప్పుడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆయన చిత్తం భూలోకంలో నెరవేరాలంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి సెటప్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయంలో నెరవేరుద్దా? నో. ఎందుకు? లోకం సైతాన్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు. థ్యాంక్స్ టు ఆదాం అన్న దేవునికి మాట వినకుండా తన మనసుని, తన కంట్రోల్ని అపవాదికి అప్పగించేశాడు. వాడు కీస్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు సైతాన్ అంటే, భూమి మీద తిరుగుతూ ఉన్నాను, నేను అటు ఇటు వెళ్తూ వచ్చాను అంటాడు. వాడు రాజులాగా, ఈజ్ ఇన్ చార్జ్. అందుకే ఆయన నీతిని మనం ఈ లోకంలో చూడాలంటే ఆ నీతి రాజ్యం కోసం ప్రార్థించాలి. ఆ నీతి రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఈ 1000 ఏళ్ళ పరిపాలన చేసినప్పుడు నీతి రాజ్యం ఉంటుంది అక్కడ. దీని గురించి యెషయాలో ఉంది, దీని గురించి మిగతా రైటింగ్స్లో రాశారు. భూమి మీద ప్రశాంతత ఉంటుందంట. అపవాది 1000 ఏళ్ళు బంధించబడతాడు. కెన్ యూ ఇమాజిన్? అపవాది లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, అపవాది లేని ప్రపంచం. జస్ట్ ఇమాజిన్ దాట్. మనకి ముగ్గురు శత్రువులు ఉన్నారు, తెలుసు కదా. ప్రతి విశ్వాసికి 3 శత్రువులు. ఏంటి? అపవాది, లోకం, శరీరం. ఈ 3 మనకి ఆత్మీయంగా వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అపవాది, లోకం, శరీరం. అపవాది లేడు, లోకం, శరీరం ఉంది. ప్రభు అయిన యేసు వారు రాజుగా ఉన్నాడు. నీతి రాజ్యంలో ఉన్నాం మనం. సైతాన్ని బ్లేమ్ చేయడానికి లేదు. అంటే ఆ రాజ్యంలో ఎంటర్ అయ్యేది ఎవరు? శ్రమల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాం, చూపించాం కదా, మనం సంఘం ఎత్తబడింది. మనం అప్పటి నుంచి కూడా ఆయనతోనే ఉంటాం. ఆయన మరలా వచ్చి రాజ్యం చేస్తుంటే ఆయనతో పాటు వస్తాం మనం. మిమ్మల్ని ఎప్పుడు విడవను ఎడబాయను అన్నాడు కదా. సంఘంగా తీసుకెళ్ళిన తర్వాత మనల్ని ఆయనతో పాటు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎక్కడికి వెళ్తాం. ఆయన రాజ్యంగా మరి భూమి మీదకి వస్తే ఆయనతో పాటు వస్తాం. మనం చూస్తాం, వాక్యాలను చూపిస్తాం మీకు. ఆయన తెల్లగుర్రం మీద ఆయన వస్తుంటే ఆయన వెనకాల ఒక ఆకాశంలో మేఘాల్లాగా వచ్చారంట ఆయనతో పాటు. తెల్లగుర్రం మీద మేఘాలు కాదు వచ్చింది, మేఘాల్లాగా అనుంది. ఎందుకు? ఇప్పుడు యేసుప్రభు వచ్చి 2000 సంవత్సరాలు దాటింది. 2000 సంవత్సరాల్లో రక్షించబడినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారనుకుంటారు? మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ప్రభుదేవ సన్నిధిలో ఉన్నారు ఆల్రెడీ. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఆయనతో పాటు వస్తే మేఘాల్లో కనిపిస్తూ ఉంటారు తెల్ల గుర్రాలు మీద వచ్చినప్పుడు, సైతాన్ని కన్ఫ్రంట్ చేయడానికి. చూసారా? అది మన జరగబోయే విషయాలు అవి. సో మీకు ఈ చాప్టర్స్ ఇస్తున్నాను, రాసుకోండి. ప్రకటన గ్రంథం తీసినప్పుడు మొదటి 3 అధ్యాయాలు యేసు ప్రభువుని గురించి, ఓకే. 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు పరలోకంలో జరిగేటువంటి సీన్. అది 4, 5వ అధ్యాయం.
సంఘం ఎత్తబడుద్ది, సంఘం ప్రభు దగ్గర ఉంటుంది. అక్కడ జరిగేటువంటి ఆరాధన గురించి వ్రాయబడింది, చూపిస్తాను మీకు అది. సరేనా? అదైన తర్వాత 7 సంవత్సరాల శ్రమ, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చాలా డీటెయిల్గా రాస్తాడు దాని గురించి. ఓకే, 19వ అధ్యాయంలో ప్రభు మరలా తను తిరిగి వస్తాడు. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు రెండోసారి వచ్చినప్పుడు. తర్వాత సైతాను ప్రభుతో అక్కడ ఫైట్ చేస్తాడు, ప్రభు ఓడిస్తాడు, వాడిని 1000 ఏళ్ళు పాతాళంలో బంధిస్తాడు, తన రాజ్యం పెడతాడు. అదన్నీ ఈ చాప్టర్స్లో, ఈ వర్సెస్లో ఉంది. ఓకే, వాడిని కొంతకాలం రిలీజ్ చేసినప్పుడు ఈ 1000 ఏళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, ట్రిబ్యులేషన్ నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు పుడుతూ ఉంటారు, జనాభా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళని పట్టుకుంటాడు సైతాన్. పట్టుకొని వాళ్ళకి రండి, ఈయనకు ఒక్కసారి రిబెల్ చేపిస్తాడు. ఆఖరిగా వాళ్ళని నరకంలో పడేస్తాడు. ఇది ఆయన ఆఖరి జడ్జ్మెంట్ అది. సో ఇలాగ ఈ చాప్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆఖరికి 21, 22లో రేపు రాత్రి మాట్లాడదాం. కొత్త ఆకాశము, కొత్త యెరూషలేము అనేది ఎలాగుంటుంది, ఎందుకు ఉంటుంది, మన ప్రభువుతో పాటు సదాకాలం ఉండేటువంటి అనుభవం ఏంటో చూద్దాం. ఓకే, సరేనా? క్వశ్చన్స్ అర్థమైంది కదా సీక్వెన్స్? ప్రొద్దున మనం ధ్యానం చేసుకున్నాం. ఆరాధన అయిన తర్వాత ఒక విషయం చెప్పాను మనకి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీద మీకు ఏం చెప్పాను? విశ్వాసం గురించి చెప్పాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస హీరోస్ ఏమంటారు దాన్ని, వీరులు, విశ్వాస వీరుల గురించి రాసింది. అందులో వాళ్ళ గురించి ఏమన్నాడు? వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరలేదు, నెరవేర్కపోతే కూడా వాళ్ళు దూరం నుంచి చూసి ప్రభువుని ఆనందించారంట. దూరం నుంచి చూసి అవి నిజంగా జరిగినట్లుగా గ్రహించి ప్రభువుకి కృతజ్ఞత చెప్పారు అని చెప్పాం, చూపించాం కదా మీకు. మరి నేను అది రిపీట్ చేయట్లేదు సార్. మనం అందులో పాయింట్ ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఇవి రాయబడ్డాయి. యోహానికి చెప్తున్నాడు, యోహాను బిడ్డలకి రాయి. దూరం నుంచి మనం కూడా చూస్తున్నాం ఇవన్నీ. దూరం నుంచి ప్రభువు మనకి ఒక పట్టణం స్థిరపరుస్తున్నాడు, చూస్తాం మనం. అబ్రహాం చూశాడు, పొద్దున్న చదువుకున్నాం. అబ్రహాము ఈ లోకంలో పరదేశుడిగా, యాత్రికుడుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇక్కడుండేటువంటి పట్టణం కోసం ఎత్తుకోవట్ల ఆయన. నాకు బెంగళూరు వద్దు, హైదరాబాద్ వద్దు, ఏం వద్దు, అమెరికా వద్దు, నాకు ప్రభు ఒక పట్టణం సిద్ధపరుస్తున్నాడు, దానికి పునాదులు లేవు, ఆయన వేశాడు, ఆయన కడుతున్నాడు, ఆ పట్టణం కోసం నేను బతుకుతున్నాను. చూసారా? మనం కూడా ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు ఇవి ప్రభు మనకి ఇచ్చేటువంటి నిరీక్షణ. అది నిరీక్షణ అంటే ఒక దేవుడు ఇస్తే బాగుండే అట్లా కాదు, జరిగిపోయినట్లుగానే మనం నమ్మాలి ఆయన్ని. ఎందుకంటే నిరీక్షణ, ప్రొద్దున ఏం చెప్పాను నేను, నిరీక్షణ 2 మాటలు. మొదటి లెట్స్ గో హెబ్రూస్ చాప్టర్ 11 మొదటి వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం, 11వ అధ్యాయం మొదటి వచనంలో కొంచెం సారీ నేను పక్కకి వెళ్తున్నాను, మళ్ళీ టెక్స్ట్లోకి వస్తాను ఒక నిమిషంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షించబడే వారి యొక్క నిజ స్వరూపము. నిరీక్షించబడడం అంటే హోప్ఫుల్గా ఉండేదానికి నిజ స్వరూపము. ప్రొద్దున ఏం చెప్పాము, ఒక ఇంజనీర్ మైండ్లో
ఒక లెస్సే ఒక మోటార్ సైకిల్ డిజైన్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఆయన మైండ్లో అది ఎలాగుండాలి ఆలోచిస్తాడు. దీనికి ఇట్లా ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, సీట్లు ఉండాలి, ఎట్లా అన్ని ఇంజిన్ ఉండాలి, ఇలా కనెక్ట్ అవ్వాలి, డ్రాయింగ్ పెట్టుకుంటాడు. అదే దాన్ని డ్రాయింగ్ ఇచ్చినాక అసెంబుల్ చేసేవాడికి ఇస్తే, పార్ట్స్ అన్ని ఇస్తే మోటార్ సైకిల్ అసెంబుల్ చేస్తారు. యాక్చువల్ మోటార్ సైకిల్ ఇక్కడ ఉంది, అది ఇక్కడికి రాకముందు అదే మోటార్ సైకిల్ ఇక్కడ ఈ ఇంజనీరింగ్ మైండ్లో ఉంది. అలాగే ఇంకొంచెం సేపట్లో మనం మంచి భోజనం తినబోతున్నాం. చికెన్ కర్రీ టునైట్. వాసన వచ్చింది నాకు. తినకముందు, అది సిస్టర్స్ చేయకముందు చూస్తే అది ఉట్టి రా ఇంగ్రీడియంట్స్ ఉంది. పచ్చి చికెన్ ఉంది, ఉప్పు, అన్నీ వెజిటబుల్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ వీళ్ళ మైండ్లో అది ఎలాగుంటుందో తెలుసు. ఇది క్రియేట్ చేయడానికి ఇక్కడ నుంచి ప్రాసెస్ బిగిన్ అవుతుంది కదా. ఊహలో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకొని చేశారు. అలాగే ప్రభు మన కోసం చేసినటువంటి క్రొత్త పట్టణం, క్రొత్త దేశం, ఆయన మన కొరకి సిద్ధపరిచే స్థలం మనం కూడా ఊహించుకోవడం కాదు, చేశాడు. అదే ఇట్స్ ఆల్రెడీ బిల్ట్ మన కోసం. స్థలాలు సిద్ధపరుస్తున్నాడు అన్నాడు యేసయ్య. వస్తాను, తీసుకెళ్తాను, నేను ఎక్కడున్నానో మీరు కూడా అక్కడ ఉండడానికి. అది యోహానికి చూపిస్తున్నాడు. చూడు యోహాను, సంఘం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఇట్లుంటుంది, అక్కడ వెలుతురు ఉండదు, దానికి సూర్యుడు ఉండడు. అవన్నీ చదువుదాం తర్వాత ఆఖరి రోజు, రేపు రాత్రి 21, 22లో. సో పాయింట్ ఐమ్ మేకింగ్ ఈజ్, విశ్వాసం ద్వారా మనము ఇవన్నీ నేర్చుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఇవి మనవి, కాన్ఫిడెన్స్తో నమ్మాలి మనం, ఏం డౌట్ పెట్టుకోక్కర్లేదు. సరేనా? ఓకే. సో చాప్టర్స్ రాసుకున్నారు కదా, కాన్సిక్వెన్స్ అర్థమైంది. సో నెక్స్ట్ ఈవెంట్ దట్ ఈస్ టు హ్యాపన్, సంఘం ఎత్తబడడం అనేది. ఓకే, ఎట్లా తెలుసు సంఘం ఎత్తబడుతుందని? ఓకే, సో ఎవరైనా చదవండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1, 2 వచనాలు. ఈ సంగతిలో జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. మరియు నేను మొదట వినిన స్వరము పూర్వధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచను అని చెప్పాడంట. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఓకే, చాలు బ్రదర్. పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. యోహాన్ ఎక్కడున్నాడు? పద్మస్ అనేటువంటి ఐలాండ్ మీద ఉన్నాడు. చూస్తున్నాడు, పరలోకం దగ్గర ఒక తలుపు తెరవబడి, అవతల ఎవరున్నారు? ఒక స్వరం. ఏ స్వరం? ఏ స్వరం అయితే ఇంతకుముందు ఆయనకి మొదటి అధ్యాయంలో వినిపించిందో అదే స్వరం మళ్ళీ వినిపించిందంట. ఈసారి ఎక్కడ వినిపించింది? పరలోకం నుంచి వినిపించింది. ఏమని చెప్తుంది? ఇక్కడికి రా. ఏమంటున్నాడు? ఇక్కడికి రమ్ము, ఇక్కడికి ఎక్కిరా, ఇక్కడ ఎక్కిరా. వెంటనే ఏమైంది? తను ఆత్మతో ఆత్మవశుడై పరలోకం ముందుకు వెళ్ళిపోయాడు. చూసారా? మొదటి తెస్సలోనియ పత్రికలో, మొదటి తెస్సలోనియలో పౌలు రాస్తాడు 4వ అధ్యాయంలో ఏమన్నది చూడు. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16, 17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా
ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద పడిపోబడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండును. ఆమేన్. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు పరలోకం నుండి వచ్చును. ఆయన శబ్దము, ఆయన స్వరము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో డిస్క్రైబ్ చేశాడు. అదే స్వరము మనం వింటాం. అదే స్వరం ఇప్పుడు యోహానుతో అన్నాడు, ఇక్కడికి రా అన్నాడు. పిలుపు, మనం పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం కదా. బహుశా ఆ పిలుపు అదే అయి ఉండొచ్చు. పైకి రా, పైకి రండి ప్రభువా, మే ఇట్ బి సో. పైకి రండి, ప్రభు పిలుస్తాడు. పిలిచినప్పుడు సంఘం సిద్ధంగా ఉందాం. ప్రభుని మధ్యాకాశంలో మనం కలుస్తాం. ఆయన దగ్గర నుంచి సదాకాలం, మనకంటే ముందు మృతులైన వాడు ముందు లెగుస్తారనుంది, వారి తర్వాత బ్రతికన మనం కూడా క్షణంలో మార్పు పొంది ఆయన సన్నిధికి వెళ్తాం. ఎంతసేపు పట్టింది యోహానుకి ప్రభు ఇక్కడికి రా అంటే ఆత్మలోకి వెళ్ళడానికి? వెంటనే అని ఉంది, వెంటనే. ఓకే, కనురెప్ప పాటున, కనురెప్ప కొట్టి చూడండి ఎంతసేపు పట్టుద్దాం, అయిపోయింది. అంతే, మారిపోతాం, ప్రభు దగ్గర ఉంటాం. చూసారా, అది మన నిరీక్షణ, అది మనకి జరిగేది. నిరీక్షణే కాదు, అది నిజం, రియాలిటీ. అది రాస్తున్నాడు ఇక్కడ. సో యోహానుకి ప్రభు చూపిస్తున్నాడు, దిస్ ఇస్ ఇలా జరుగుద్దని. ఓకే, అది నెంబర్ 1. సో సంఘం ఎత్తపడుద్ది. ఇంకొక ప్రూఫ్ పరలోకంలో సంఘం ఉన్నది ఈ చాప్టర్ 4లో అంటే ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో జరిగేటువంటి ఆరాధన గురించి చూస్తే మనం 5వ అధ్యాయంలో ఫర్ ఎగ్జాంపుల్ సింహాసనముకు 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనములకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినటువంటి నా గొర్రెపిల్ల విరిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూసారా, వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వారిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొని. ఏమైందంటే ఇక్కడ దానికి ముందు కొంచెం చదివితే మంచిది అనుకుంటా. మొదటి వచనం నుంచి చదువు బ్రదర్. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వారి కుడి చేత చూచింది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రకటింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు 7వ, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమును పొందినని నాతో చెప్పాను. అది చూసారా, పరలోకంలో ఒక ప్రాబ్లం వచ్చింది. తండ్రి అయిన దేవుని దగ్గర ఒక స్క్రోల్ ఉంది, దాంట్లో జడ్జిమెంట్ ఉంది. ఏంటి? నమ్మని వాళ్ళకి శిక్ష ఎలాగా జరిగేది రాయబడింది. వాటన్నిటికీ 7 సీల్ పెట్టారు, ముద్రలు. ఒక్కొక్క ముద్ర తీసినప్పుడు ఒక్కొక్క శ్రమ వస్తుంది అన్నమాట. అది ఓపెన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు ఎక్కడ కూడా, ఎక్సెప్ట్ ఒక్కడే,
ఎవరు? దేవుని గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసు ప్రభు. అందుకే ప్రభు అంటాడు, తను మత్తయి సువార్త ఆఖరిలో వెళ్ళిపోక ముందు శిష్యులను పిలిచి గ్రేట్ కమిషన్ అంటారు. 28వ అధ్యాయం మనలో 19-20 వచనాలు ఏమంటాడు? ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ టు మీ. నాకు అన్నిటి మీద నాకు అధికారం ఇవ్వబడింది, ఆకాశమందును భూమి మీద భూమి కింద. ఒక్కడికే ఇచ్చింది అధికారం. కాబట్టి నేను మిమ్మల్ని నా అంబాసిడర్స్గా పంపుతున్నాను, నా రాయబారిగా పంపుతున్నాను. వెళ్ళండి, ప్రతి మనిషికి, ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రజలకి కూడా నా గురించి చెప్పండి, సువార్త అందించండి, రక్షించబడిన వాళ్ళని శిష్యులుగా చేయండి అని ఆజ్ఞించాడు. ఇదిగో బూదిగంతముల వరకు నేను మీతో ఉంటాను అని చెప్పాడు ప్రభు. అధికారం అనేది ఇవ్వబడింది ఆయనకి. ఎప్పుడు? పునరుద్ధరణై తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు. తండ్రి ఎంతగా హెచ్చించాడంటే, ఆయన కంటే ఉన్నతమైన నామం లేదు. యేసయ్య నామం శక్తిగల నామం అని పాడతాం కదా, ఆ నామం కంటే ఉన్నతమైన నామం లేదు. హైయెస్ట్ పేరు అది. ఆయన నామాన్ని ఆయనకి ఇచ్చినటువంటి అధికారం ద్వారా మనకు కూడా ఆయన కమిషన్ చేసి అధికారం ఇచ్చి పంపించాడు కదా. సో ఇక్కడ ఈ సీన్ చూస్తాం. అక్కడ 24 మంది పెద్దలు వధింపబడిన గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగ నమస్కరించిరి. ఎప్పుడు? ఈ ఆయన వచ్చి దాన్ని తీసుకొని ఆ పుస్తకం తీసుకొని సీల్స్ ఓపెన్ చేసినప్పుడు గొప్ప ఆరాధన జరుగుద్ది అక్కడ. ఈ 8వ వచనంలో దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆయన ఆరాధిస్తారు. ఆరాధించినప్పుడు ఏమంటారు? 9వ వచనంలో, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఎందుకు? నీవు వధించబడిన వారివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మనం కొనబడ్డాం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. పరలోకంలో ఒక కొత్త పాట నేర్చుకుంటాం, మనం కొత్త పాట పాడతాం ప్రభువుకి పరిశుద్ధులందరూ. ఓకే, కొత్త పాట పాడుదురు. సో 24 పెద్దలు ప్రభు దగ్గర ఉన్నారు. సంఘం ఎత్తబడింది, సంఘ పెద్దలు 24 పెద్దలు ఉన్నారు. ఎవరో తెలియదు, కనుక్కోవచ్చు, మనం వెళ్ళినప్పుడు కనుక్కుందాం. ఇక్కడ సగం మంది ఇశ్రాయేలు కుమారులని, సగం మంది అపోస్తలులని రాయబడలేదు ఇక్కడ. అది అట్లా అనుకోకూడదు మనం. 24 పెద్దలు అంటే పెద్దలే. ఏం పెద్దలు? సంఘ పెద్దలు. ఓకే, సంఘం ఎత్తబడింది కాబట్టి ఇది ఒక ప్రూఫ్ మనకి, సంఘం ప్రభు సన్నిధిలో ఉంటుంది అని. ఓకే, అర్థమైంది కదా. నేను ఇంకంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు దీని గురించి. ఇంకో మాట కూడా యోహాను సువార్త 14:3 అన్నాడు ప్రభు, నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను ఉన్న చోట మీరు కూడా ఉండడానికి తీసుకొని పోతానన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సంఘం ఎత్తపడేయడానికి ప్రభు చెప్పినటువంటి వాక్యాలు. ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? లేవు కదా. ఓకే, ఆల్రైట్. సో సంఘం ఎత్తపడుట మొట్టమొదటి ఈవెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సంఘం ఎత్తబడిన తర్వాత ఏమవుతుంది? శ్రమలు బిగిన్ అవుతాయి. వాటి గురించి మనం ఎక్కువ ధ్యానించక్కర్లేదు, కానీ బ్రీఫ్గా చెప్తాను. అవి
ఓకే, చిన్న గ్రాఫ్ ఇది. 21 శ్రమలు వాళ్ళకి. ఓకే, ఒక్కొక్క సీల్ తీసినప్పుడల్లా ఒక్కొక్క శ్రమ వస్తుంది వాళ్ళకి. ఒక్కొక్క బూర ఊదినప్పుడల్లా శ్రమ వస్తుంది. ఒక్కొక్క బౌల్లోంచి పోసినప్పుడల్లా ఒక్కొక్క శ్రమ వస్తుంది. ఇవి వచ్చే కొద్ది శ్రమ వాళ్ళకి ఎక్కువ అవుతా వస్తుంది. ఒకసారి చెప్తాను. ఐ క్యాన్ హోల్డ్ దిస్. ఓకే, ఇట్లా పట్టుకోనా? కెన్ యూ హోల్డ్ ఇట్? ఇట్లా రండి, జాగ్రత్త అన్న, ఇట్లా పట్టుకో. చెప్తా. ఓకే, మొదటి సీల్స్ అంటే ఈ పుస్తకానికి తీయాల. ఒక్కొక్క సీల్ తీసినప్పుడల్లా ఒక శ్రమ వస్తుంది. 7 శ్రమలు. 5 చెప్తాను, 6. 7వ సీల్ తీయంగానే 7 బూరల శ్రమలు వస్తాయి. 7 బూరలు. ఓకే, బూరలు 7 ట్రంపెట్స్. 6 తీయంగానే 6. ఓ మై గాడ్, 6 తీయంగా ఇక్కడ పెట్టన్నా. 6 తీయంగానే బూరల శ్రమలు బిగిన్ అవుతాయి. 7వ బూర ఊదంగానే ఒక దూత ఒక బౌల్లో నుంచి భూమి మీద శ్రమలు ఒక్కొక్కదాన్ని పోస్తాడనమాట. అర్థమైందా? 7 సీల్స్. ఓకే సార్, ఇది ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, దూరం ఇక్కడ ఉండమంటావా? అర్థమైంది కదా? మొదటిగా 7 సీల్ అంటే తెలుగులో ఏముంది? ముద్రలు. 7 ముద్రలు తీసినప్పుడు, ఒక్కొక్క ముద్ర తీసినప్పుడు ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. 6వ ముద్ర తీసినప్పుడు బూరలు బిగిన్ అవుతాయి. 7వ బూర ఊదంగానే ఇవి బౌల్ జడ్జిమెంట్స్ బిగిన్ అవుతాయి. బౌలమా పాత్రలు పోసేటువంటి జడ్జిమెంట్స్ బిగిన్ అవుతాయి. సరేనా? 21 టోటల్ అన్న. అర్థమైంది కదా? అట్లా సీక్వెన్స్. సంఘం ఎత్తబడినప్పుడు బిగిన్ అవుతుంది, ప్రభు వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. 7 ముద్రల తీర్పు. ఇది ఫీడ్బ్యాక్ వస్తుంది. 7 ముద్రలు. ఓకే, మొదటి ముద్ర ఇవి 6వ అధ్యాయంలో క్లియర్గా ఉన్నాయి, మీకు చూసుకోవచ్చు. 6వ అధ్యాయం టైం గురించి నేను చదవను, మీరు చూసుకోండి. 6వ అధ్యాయం మనం ఫాలో అవ్వచ్చు. ఆ గొర్రెపిల్ల 7 కొంచెం తగ్గిస్తున్నాను అది వాళ్ళని. అయితే 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, చూసారా? తర్వాత 2వ ముద్ర 3వ వచనం, 3వ ముద్ర 5వ వచనం, 4వది 7వ వచనం, ఎట్సెట్రా. దీని మీద ఈ చాప్టర్లో ఉన్నాయి. మొదటి ముద్ర తెచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద ఒక ఆయన వస్తాడంట. చూడగా మొదటి ముద్ర విప్పినప్పుడు చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పడం వింటిని. చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనిపెడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి కిరీటం ఇవ్వబడను, అతడు జయించుటకు బయలుదేరను. మనం చూసాం ఇందాక 19వ అధ్యాయంలో ప్రభు సంఘంతో వచ్చినప్పుడు తనది కూడా తెల్ల గుర్రం మీద వస్తాడు. ఆయన చేతిలో ఏముంటుంది? ఖడ్గం, 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంటుంది, విచ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒకడు నకిలీ, ఏమంటారు, డూప్లికేట్, ఒక ఇమిటేటర్ బయలుదేరుతాడు తెల్ల గుర్రం మీద. ఇతని చేతిలో ఏముంటుంది? ఒక ఏముందండి? విల్లు పట్టుకొని వస్తున్నాడంటే ఇతను. చూసారా? ఇతను ఈ క్రీస్తు కాదు, యేసుప్రభు వస్తున్నాడని తెలుసు వీడికి. సైతాన్ ఆ రూపంలో వచ్చి ప్రజల్ని మోసం చేస్తాడు. చూసారా? విల్లు పట్టుకొని వచ్చి తెల్ల గుర్రం మీద కూడా వస్తాడంట. అప్పుడు మిగిలిన వాళ్ళు మోసపోతారు. నేనే వస్తాయని, నేనే
క్రీస్తుని అని చెప్పి వస్తాడు. కానీ క్రీస్తు కాదు, క్రీస్తుకి అతను యాంటై క్రైస్ట్ అంటే వ్యతిరేకి, విరోధి. ఓకే, అట్లా బిగిన్ అవుతుంది. రెండో ముద్ర ఒక యుద్ధం, ఎర్రని గుర్రం మీద వస్తాడు. యుద్ధం మనం హిస్టరీలో చదువుకున్నాం. World War I, World War II అని చదివి ఉంటాం కదా. భయంకరమైన యుద్ధాలు ఇవి, చాలామంది చనిపోతారు. World War IIలో ముఖ్యంగా. ఈ యుద్ధాలు కంపేర్డ్ టు దాట్ ఈజ్ నథింగ్. ప్రపంచం అంతా స్టిరప్ చేసేస్తాడు సైతాన్. ఎక్కడ చూసినాడు కానీ యుద్ధాలు ఉంటాయంట. చూసారా, అటువంటి నాశనం. యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఇన్నసెంట్ పీపుల్ చనిపోతారు, భయంకరమైనటువంటి డెత్. తర్వాత నల్లటి గుర్రం మీద మూడవ ఉత్తర తీసినప్పుడు కరువు. ఇప్పుడు ప్రస్తుతం సుడాన్ అనే కంట్రీలో కరువు ఎంత ఉందంటే తినడానికి లేక మట్టి తింటున్నారు. యాక్చువల్లీ కొంచెం మట్టి తింటే కడుపు నింపుకోవడానికి, పొట్టలు ఇలాగ ఉంటాయి పాపం. కరువు, ప్రపంచమంతా కరువు, ఒకచోట కాదు. చూసారా అది. నెక్స్ట్ 4వ ముద్ర తీసినప్పుడు భూమిలో 4వ భాగం మరణిస్తారంట. 1/4 ఆఫ్ ది పీపుల్ విల్ బీ కిల్డ్. ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ 6 బిలియన్స్ నంబర్ కూడా తెలియదు తెలుగులో, ఇది ఇండియన్ నంబర్స్. 6 బిలియన్స్ ఉన్నారనుకోండి, 1/3 పోతారు. ఎంతమంది మిగులుతారు? 4 1/3 పోగా 4 బిలియన్స్ మిగులుతారు. ఈ 2 బిలియన్స్ పీపుల్ చనిపోతారంట ఒక్కసారే. అంటే మన కరోనా వచ్చినప్పుడు చూసాం, ప్రపంచం అంతా చనిపోయారు. కానీ అది చాలా తక్కువ దీన్ని కంపేర్ చేస్తే. మన భారతదేశంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సంఖ్య 1.1 1.2 బిలియన్ పీపుల్ ఉన్నారు. 200 మంది ప్రపంచం అంతా కలిపితే 200 మంది చనిపోతారంట. చూసారా, ఇది సంఘం ఎత్తిపడింది. సంఘం ఎత్తిపడింది కాబట్టి తక్కువ మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళ సంగతి చెప్తున్నా. చూసారా, భయంకరమైనటువంటి ఇవి శ్రమలు. తర్వాత హతసాక్షులు. తర్వాత ఇలాగూ ఒట్టి ముద్రల జడ్జిమెంట్సే. ఆఖరికి 7వ ముద్ర తీసినప్పుడు బూరల జడ్జిమెంట్ బిగిన్ అవుతుంది. చూసారా, బూరల జడ్జిమెంట్ బిగిన్ అయినప్పుడు ఏమనుందంటే పరలోకంలో ఒక పాజ్ దేవుడు కొంచెంసేపు ఆపుతాడు. ఇది మిడ్ ట్రిబులేషన్ అంటారు. 3 సంవత్సరాలు అయిపోద్ది అప్పటికి, 3.5 సంవత్సరాలు. మిడ్ ట్రిబులేషన్లో పాజ్ ఇస్తాడు ప్రభు. ఇస్తే కొన్ని జరుగుతాయి అక్కడ. ఏంటి? 144,000 నా టైం అయిపోయింది. యూదులని ఇప్పుడు రక్షించబడిన బిడ్డలు ఎత్తపడ్డారు, రక్షించని వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో అబ్రహాం సంతానం యూదులు ఉన్నారు. ఈ 7 year ట్రిబులేషన్ ముఖ్యంగా నమ్మని యూదుల కోసం వచ్చింది. ఇది 144,000 మందిని, అంటే ఒక్కొక్క ట్రైబ్లో నుంచి 12,000 మందిని ప్రభు సీలేస్తాడు. ఓకే, వీళ్ళని బతికిస్తాను, వీళ్ళు ఈ ట్రిబులేషన్లో చావడానికి లేదు. ఏర్పరచబడిన వాళ్ళు ఒక్కొక్క ట్రైబ్లో నుంచి 12,000 కలిపితే 144,000 మార్క్ చేస్తాడు. తర్వాత శ్రమకాలంలో నుండి ట్రిబులేషన్ నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితుల గురించి వ్రాయబడింది. పరలోకమందు ఒక యుద్ధం జరుగుతుంది. ఏమంటే సైతాన్ ఇప్పుడు పరలోకంలోనే యాక్సెస్ ఉంది వాడికి. యోగ గ్రంథంలో చూసాం కదా, వస్తాడు ప్రభు సన్నిధికి, వస్తా పోతూ ఉంటాడు. అక్కడ మైకల్ ది ఆర్కేంజల్ రెసిస్ట్ చేస్తాడు. ఈసారి నువ్వు రావడానికి లేదు, వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. మైకల్ గెలుస్తాడు, సైతాన్ని కిక్ చేస్తాడు. ఎక్కడికి? భూమి మీదకి వస్తాడు సైతాన్. మళ్ళీ ఇంకెప్పుడు కూడా పరలోకం రావడానికి లేదు వాడికి, భూమి మీదకి పడిపోతాడు. ఓకే, తర్వాత 2 సాక్షులు వస్తారు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పి, అరే నమ్మండిరా,
ఇంకా ఇంత శ్రమలు వస్తే కూడా మీరు ఇంకా దేవుణ్ణి ఎదురు తిరుగుతున్నారు ఎందుకు అని సాక్ష్యానికి చెప్పడానికి వస్తే వాళ్ళిద్దరిని చంపేస్తారు. ప్రవక్తలిద్దరిని వాళ్ళ శవాలను అలాగే రోడ్డు మీద పెడతారంట 3 రోజులు. తర్వాత ప్రభు వాళ్ళని లేపి తీసుకొని పోతాడు. ఇవన్నీ జరుగుతాయి ఈ శ్రమలు కంటిన్యూ అవ్వక ముందు. సరేనా? ఇది మిడ్ ట్రిబులేషన్ అంటారు, మధ్య శ్రమకాలం. సరే, ఇక్కడ గుడ్ ప్లేస్ టు స్టాప్. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ దీని గురించి? సో రేపు మనం కలిసినప్పుడు 7 బూరల శిక్ష గురించి, తర్వాత 7 కోపపు పాత్రల గురించి చూద్దాం. తర్వాత యేసు ప్రభు మనకు సంఘంతో పాటు వచ్చేటువంటి ఆ ర్యాప్చర్ గురించి రేపు మాట్లాడుకుందాం. సరే, ఏం క్వశ్చన్స్ లేవు కదా? ఇది ఒక చార్ట్ ఒక సహోదరుడు చూపించాడు, క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. క్రియేషన్ నుంచి ఆదాము అవ్వల దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. ఆదాము అవ్వలు పాపం చేశారు, అందుకని మరణం అనేది మన మీద వస్తుంది. ఆఖరి వరకు ఈ యొక్క ధవళ సింహాసనం మీద ఎదురుగా నిల్చుంటే వరకు మరణం అనేది అన్ఫార్చునేట్లీ మనకి ఒక మన మీద ఉన్నటువంటి కాన్సిక్వెన్స్. అప్పుడు అంటాడు మరణాన్ని కూడా లెక్క ఫైర్లో వేస్తారు ప్రభు. అబ్రహాం నుంచి నోవా వరకు, నోవా నుంచి మోషే, ఇక్కడ యేసు ప్రభు ఈ ప్రామిస్లో ఉన్నప్పుడు ఆయన మొదటగా మన దగ్గరికి వస్తాడు, సెలవులో చనిపోతాడు, మరి చనిపోయినప్పుడు మళ్ళా ఆయన రెజరెక్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. మనం ఉండేది ఇప్పుడు ఇక్కడ, ఆయన పరలోకంలో ఉన్నాడు, మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది చర్చ్ ఏజ్ అంటాం. ఆఖరిలో ఉన్నాం మనం, ఆఖరి టైంలో ఉన్నాం మనం ప్రస్తుతం. నెక్స్ట్ థింగ్ జరగాల్సింది ఏంటిది? ర్యాప్చర్. సంఘం ఎత్తపడ్డాం, ప్రభు వస్తాడు, సంఘాన్ని ఎత్తుకొని తీసుకొని పోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘం ఆయన ఎదుట జడ్జ్ ఏమంటారు, క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా మనం అందరూ కూడా లెక్కప్పగించాలి. ఆల్రెడీ పరలోకం ఉన్నావు కాబట్టి నీ రక్షణ క్వశ్చన్ కాదు, అది క్రియల గురించి లెక్కప్ప చెప్పాలి. క్రియల గురించి మనం పరీక్ష చేసిన తర్వాత నీతి క్రియలతో వస్త్రములు వేసుకున్న వధువుని ప్రభు పెళ్లి చేసుకుంటాడు. ఓకే, ఇన్ ది మీన్ టైం ఇక్కడ భూమి మీద ఈ శ్రమలు 7 ముద్రలు, 7 బూరలు, 7 బౌల్స్ జడ్జ్మెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు మధ్యలో మనం పాజ్ తీసుకుంటున్నాము. సైతాన్ని చెప్పాను కదా, మైకల్ ఓడించి వాడిని పడేస్తాడు భూమి మీదకి. ఇక్కడ నుంచి ఇంకా ఇంటెన్సివ్ అవుతుంది ఆ శ్రమలు, మరీ భయంకరంగా అయిపోతాయి. ఎంత ఇంటెన్స్గా ఉంటే చదువుదాం. అదే సమయంలో సంఘం అనేది ప్రభు దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రభు అయిన యేసు వారు సంఘంతో పాటు వచ్చి ఒలీవ కొండల మీద తన కాలు పెట్టి యెరూషలేములో తన దావీదు సింహాసనం మీద రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. 1000 సంవత్సరాలు ఆయన ఏళ్తాడు. అప్పుడు సైతాన్ని వాడిని ఇక్కడ పడేస్తారు కదా, 1000 సంవత్సరాలు వాడిని ఇక్కడ బాటంలెస్ పిట్లో లాక్ చేసి పెట్టేస్తారు. కొంతకాలం రిలీజ్ చేస్తే వాడు వస్తాడు, ప్రభుత్వ మళ్ళీ వ్యతిరేకం అవ్వకపోతే ఫైర్ వచ్చి వాడిని డిస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత ధవళ సింహాసనం దగ్గర చెప్పాను కదా, సైతాను, 10 దూతలు, నమ్మని వాళ్ళు, లేక ఫైర్. ఇక్కడి నుంచి దేవుని బిడ్డలు కొత్త యెరూషలేము వస్తుంది, కొత్త హెవెన్, క్రొత్త ఆకాశము, క్రొత్త పట్టణము. ఇందులో ప్రభుతో సదాకాలం మనం ఉంటాం. అది టైం లైన్, సృష్టి దగ్గర నుంచి ఆఖరి వరకు
జరిగే ఈవెంట్స్. మనం ఇక్కడ ఉన్నాం, చూసారా, ఇదంతా అయిపోయింది, కాలం అయిపోయింది, ఇక్కడ ఉన్నాం. ఎనీ టైం ప్రభు రావడానికి రెడీగా ఉన్నాం. సరేనా? ఓకే. ఎనీ క్వశ్చన్స్? సరే, చిన్న ప్రార్థన చేసి ముగించనా లేదా అన్న? లెట్ మీ ప్రే ఫర్ అస్. ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానించాం తండ్రి. మరి మీ బిడ్డలకి మీరు దాన్ని అర్థమయ్యేటట్లుగా మీరు అందించారని నమ్ముతున్నాం ప్రభువా. మరి నాయన, మరి విన్న వాక్యాన్ని మేము ధ్యానిస్తూ మరలా ఈ ప్రకటన గ్రంథం చదువుకొని మీ గురించి నేర్చుకొని తండ్రి సిద్ధపడి మీ రాకడ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా మాకు సహాయం చేయమని, ఈ రాత్రికాల దీవెనలతో నింపమని సహోదరుడు మరి డానియల్ మాట్లాడినట్టుండగా మాకు కావాల్సినటువంటి అటెంటివ్నెస్ ఇవ్వండి, వినడానికి చెవులు ఇవ్వండి, ఒబే అవ్వడానికి మనసు ఇవ్వండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా.